హల్లెలూయా హల్లెలూయా. అంశం: దేవుడు తోడుగా ఉంటే కూడా కీడు జరుగుతుందా? దేవుడు తోడుగా ఉంటే కీడు జరుగుతుందండి. దేవుడు తోడుగా ఉంటే కీడు జరగదు, కానీ దేవుడు తోడుగా లేకపోయినట్టయితే కీడు తప్పకుండా జరుగుతుంది. ఎందుకని ఆ కీడు జరిగిందంటే, ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకపోయారు, దేవుని మాట వినలేదు. వారు యెహోవా దృష్టికి దోషులైనట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దోషులయ్యారో దేవుడు మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాలు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. కనుక న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 13వ చూసినట్టయితే, గిద్యోను చిత్తగించుము, నా ఏలినవాడ యెహోవా దూత తోడైన ఇదంతా ఇలా సంభవించను. దేవుడి దూత మాకు తోడుగా ఉంటే ఇదంతా కీడంతా ఇంత జరిగింది. 7 సంవత్సరాలు బట్టి మేము తినడానికి తిండి లేకుండా, ఉండటానికి కట్టుకోవడానికి బట్టలు లేకుండా, మేము పండించిన పంట అంతా అమాలే యొక్క మిద్యానీయులు వచ్చి దోసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి బాధపడినట్టుగా మనము చూస్తున్నాం. సంభవించింది ఇదంతా మాకు ఏమి సంభవించింది? మా పితరులు వివరించిన ఆయన యొక్క ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములను మిద్యానీయులు చేతికి మమ్మల్ని ఎందుకు అప్పగించాడని ఆ యొక్క గిద్యోను దేవుడు అడిగినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక అప్పుడు సొంబురోలో మస్తకి కింద వృక్షం కింద కూర్చుండెను యోషువ కుమారుడు గిద్యోను, మిద్యానీయులు మీరు మరుగై ఉండినట్లు గోధుమలు దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతని కనబడి, పరాక్రమంగా బలాఢ్యుడా, దేవుడు నీకు తోడైనాడు అని చెప్పినట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క గోధుమలను దొల్లగొట్టితే ఆ గోధుమలు చాట దాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక బలాఢ్యుడా, నీకు నేను తోడుగా ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. గిద్యోనుకు తోడుగా ఉన్న దేవుడు మనకి కూడా తోడుగా ఉంటాడు. ఏ కష్టంలైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా, ఇరుకైనా, వ్యాధి అయినా, బాధ అయినా తోడుగా ఉంటాడు. కానీ దేవుడికి దృష్టికి మనం నిర్దోషులుగా ఉండకుండా, దోషులుగా ఉండకుండా నిర్దోషులుగా ఉండాలంటున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ న్యాయాధిపతులు 6 పనిచేసినట్టయితే, మీరు అమోరీల దేశమందు నివసించున్నారు కనుక వారి దేవతలకు భయపడకుడి. మీరు ఆ యొక్క అమోరీల దేశంలో ఉంటున్నారు కనుక మీరు దేవతలకి భయపడకుడి అంటారు. భయపడిపోయారు. నా మాట వినకపోతే, దేవుడు చెప్పిన నా మాట వినండి, మీరు భయపడొద్దు, నా మాట వినండి అంటే ఎవరు కూడా ఇశ్రాయేలు వినలేదన్నట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మాట వినకపోవటం వల్ల ఆ మిద్యానీయుల చేతికి 7 సంవత్సరాలు అప్పగించినట్టుగా మనము చూస్తున్నాం. ఈ లోకంలో ఎవరైనా దేవుని మాట వినకపోయినట్టయితే అనేకమైన శ్రమలు, కష్టాలు మనకి వస్తాయి. దేవుని మాట విన్నట్టయితే అన్ని యొక్క సంతోషాలు, సమాధానం మనకి దొరుకుతుంది. కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టఫర్ 820 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేర్చవలసిందిగా కోరుచున్నాను. ఆమె